హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్లో కలర్ స్కీమ్స్ అండి. ఈ కలర్ స్కీమ్స్ అంటే ఏంటివి, ఆ కలర్ స్కీమ్స్ని ఏ షేప్లో తీసుకుంటే దాన్ని ఏ కలర్ స్కీమ్ అని పిలుస్తారనేది ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కలర్ విల్ అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కలర్ విల్ ద్వారా మనకైతే కలర్ స్కీమ్స్ ఎలా వస్తాయి అండ్ ఆ కలర్ స్కీమ్స్ డైరెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయో అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. 9 సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలాగా నేనైతే చిన్నగా డ్రా చేసుకుంటున్నాను మీకోసం చూపించడానికి. మీరైతే కొంచెం పెద్దగా అనేది డ్రా చేసుకోండి. 9 సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలా 9 సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత సేమ్ మనం కలర్ విల్లో ఎలా అయితే లైన్స్ అనేవి డ్రా చేసుకున్నామో ఈ 9 సర్కిల్స్కి కూడా సేమ్ అలాగే లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలా సర్కిల్స్ అన్నిటికీ మనం లైన్స్ అన్నవి డ్రా చేసుకున్న తర్వాత ఈచ్ సర్కిల్కి అంటే ఒక్కొక్క సర్కిల్కి మనం ఒక్కొక్క కలర్ స్కీమ్ నేమ్ అయితే ఇచ్చేద్దాం. ముందుగా అయితే కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అండి. నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. అనలాగస్ కలర్ స్కీమ్. ట్రయాడిక్ కలర్ స్కీమ్ అండ్ టెట్రాడిక్ కలర్ స్కీమ్. వార్మ్ కలర్ స్కీమ్, కూల్ కలర్ స్కీమ్, అక్రోమేటిక్ కలర్ స్కీమ్, మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్, లాస్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. సో ఇవ్వండి కలర్ స్కీమ్స్ వచ్చేసి మనకి స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్, డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్, మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్, టెట్రాడిక్ కలర్ స్కీమ్, ట్రయాడిక్ కలర్ స్కీమ్, కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్, వార్మ్ కలర్ స్కీమ్, కూల్ కలర్ స్కీమ్, అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అండ్ లాస్ట్లో వచ్చేసి మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్. సో ఈ కలర్ స్కీమ్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి, ఇప్పుడు కలర్ విల్ ఉంది కదా, ఈ కలర్ విల్లో ఎలా తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే మనం కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అయితే తీసుకుందాం. ఈ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్స్కి వచ్చేసి ఏమవుతుందంటే మనకి ఒక కలర్కి ఇంకొక కలర్ అపోజిట్ అంటే సేమ్ డైరెక్షన్లో అపోజిట్గా ఉన్న కలర్ని మనం కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. అంటే కలర్ విల్లో ఒక కలర్కి ఇంకో కలర్ అంటే అపోజిట్గా అంటే 2 కలర్స్ వచ్చేసి డైరెక్షన్స్ అపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి. 2 కలర్స్ వచ్చేసి అప్పుడు దాన్ని మనం కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను. ఇందులో రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. రెడ్కి గ్రీన్ అనేది అపోజిట్ కాబట్టి నేను ఆ కలర్స్ అనేవి తీసుకొని ఇందులో వేస్తున్నాను. చూడండి. కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అయితే వచ్చేసింది కదా. మనకు నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. ఈ డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ వచ్చేసి మనకి దాని షేప్ అనేది మనకి రెక్టాంగులర్లో ఉండాలి అండ్ ఇందులో 4 కలర్స్ అనేవి తీసుకోవాలి. ఆ 2 కలర్స్ అనేవి మనకి ప్రైమరీ కలర్స్ ఉండాలి. 2 కలర్స్ మనం క్రియేట్ చేసిన కలర్స్ అయితే ఉండాలి. సో అప్పుడే దాన్ని మనం డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నేనైతే బ్లూ, వైలెట్,
ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన కలర్ అనేది తీసుకోండి. అందులో 2 కలర్స్ ప్రైమరీ కలర్స్ ఉండేలాగా అయితే చూసుకోండి. డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్కి అయితే నేను కలర్స్ అనేవి వేస్తున్నాను. నేను 4 కలర్స్ తీసుకున్నాను. బ్లూ, వైలెట్, ఎల్లో అండ్ ఆరెంజ్. అది మనకి రెక్టాంగులర్ షేప్లో ఉండాలి. అప్పుడే దాన్ని మనం డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కలర్స్ అనేవి వేసుకోండి. డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి అనలాగస్ కలర్ స్కీమ్. ఈ అనలాగస్ కలర్ స్కీమ్ అంటే ఏంటంటే దీన్ని మనం కలర్ వీల్లో 3 పక్కన ఉండాలి కలర్స్. 3 పక్కన ఉన్న కలర్స్ని మనం అనలాగస్ కలర్ స్కీమ్ అనేది పిలుస్తాము. ఎగ్జాంపుల్కి రెడ్, రెడ్ ఆరెంజ్, ఆరెంజ్ ఈ 3 పక్కన ఉన్నాయి. సో అనలాగస్ కలర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రీన్, గ్రీన్, బ్లూ ఇలా 3 పక్కన ఉండాలి. అప్పుడే వాటిని మనం అనలాగస్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను. ఆ 3 కలర్స్ వచ్చేసి రెడ్, రెడ్ ఆరెంజ్, ఆరెంజ్ కలర్ అనేది నేను తీసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన కలర్ అనేది తీసుకోండి. ఇలా కలర్స్ అనేవి తీసుకున్న తర్వాత మనం అనలాగస్ కలర్ స్కీమ్కి అయితే ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అందులో అయితే ఈ కలర్స్ అనేది వేయండి. అనలాగస్ కలర్ స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి ట్రయాడిక్. ఈ ట్రయాడిక్ కలర్ స్కీమ్ అనేది మన కలర్ వీల్లో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న కలర్ స్కీమ్ని మనం ట్రయాడిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్గా నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను. 3 కలర్స్ వచ్చేసి ఏంటంటే రెడ్, ఎల్లో, బ్లూ. ఈ 3 కలర్స్ అయితే నేను ట్రయాడిక్ కలర్ స్కీమ్కి తీసుకున్నాను. సో వాటిని నేను ట్రయాడిక్కి ఒక సర్కిల్ అయితే ఇచ్చాను కదా, ఆ సర్కిల్లో అయితే ఇలా వేసేస్తున్నాను. ట్రయాడిక్ కలర్ స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి టెట్రాడిక్. ఈ టెట్రాడిక్ కలర్ స్కీమ్ మనకి రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. అందులో మనం 4 కలర్స్ అనేవి తీసుకుంటాము. 2 కలర్స్ వచ్చేసి ప్రైమరీ కలర్స్ అంటే కాంప్లిమెంటరీ కలర్స్ ఉంటాయి. 2 కలర్స్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన కలర్స్. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏంటంటే రెడ్, మనకి బ్లూ అనేది ప్రైమరీ కలర్స్. మనం క్రియేట్ చేసిన కలర్స్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్. ఈ 4 కలర్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. ఈ టెట్రాడిక్ కలర్ స్కీమ్ అనేది మనకి రెక్టాంగులర్లో ఉంటుంది. 2 కలర్స్ ఏమో ప్రైమరీ కలర్స్, 2 కలర్స్ మనం క్రియేట్ చేసిన కలర్స్. అప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తాము, ట్రయాడిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ఈ ట్రయాడిక్ కలర్ స్కీమ్ని అయితే మనం దానికి ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అందులో అయితే ఈ కలర్స్ అనేది వేసుకోండి.
ఇదండి టెట్రాడిక్ కలర్ స్కీమ్. టెట్రాడిక్ కలర్ స్కీమ్ మనకి రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్లో ఉండాలి. 4 కలర్స్ తీసుకోవాలి. అందులో 2 కలర్స్ ఏమో మనకి ప్రైమరీ కలర్స్, 2 కలర్స్ మనం క్రియేట్ చేసిన కలర్స్. నెక్స్ట్ కలర్ స్కీమ్ వామ్ కలర్ స్కీమ్. ఈ వామ్ కలర్ స్కీమ్ అంటే ఏంటంటే మనకి కలర్ వీల్లో ఒక సైడ్ మొత్తం వామ్ కలర్స్ ఉంటాయి, ఒక సైడ్ ఏమో కూల్ కలర్స్ ఉంటాయి. ఆ వామ్ కలర్స్ వచ్చేసి ఏంటంటే రెడ్, రెడ్ ఆరెంజ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, ఎల్లో, ఇవండి వామ్ కలర్స్. మనకి కలర్ వీల్కి ఒక సైడ్ ఉండే కలర్స్. నేను 3 కలర్స్ తీసుకున్నాను. అందులో రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్స్ తీసుకున్నాను. వామ్ కలర్స్ అనేవి కలర్ వీల్కి ఒక సైడ్ వామ్ కలర్స్ అయితే ఉంటాయి, ఇంకొక సైడ్ కూల్ కలర్స్ ఉంటాయి. మనకి నెక్స్ట్ కలర్ స్కీమ్ అయితే కూల్ కలర్ స్కీమ్. ఈ కూల్ కలర్ స్కీమ్కి అయితే నేను బ్లూ, గ్రీన్, వైలెట్ అయితే తీసుకున్నాను. ఈ 3 కలర్స్ వచ్చేసి కూల్ కలర్స్. అంటే కలర్ వీల్కి ఇటు సైడు ఉన్న కలర్స్ని మనం కూల్ కలర్స్ అని పిలుస్తాము. కూల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ కూల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అనేది కలర్ వీల్కి ఒక సైడు ఉంటుంది, ఇంకొక సైడు మనకి వామ్ కలర్ స్కీమ్ అయితే ఉంటుంది. కూల్ కలర్ స్కీమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. ఈ స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ కూడా మనకి సేమ్ ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది. ఆ ట్రయాంగిల్ షేప్ అంటే ఎలా అంటే మనకి ఈ స్ప్లిట్ కాంప్లిమెంటరీకి 1 కలర్ అనేది ప్రైమరీ కలర్ ఉండాలి, 2 కలర్స్ అనేవి మనం క్రియేట్ చేసిన కలర్స్ అనేవి ఉండాలి. అంటే 2 కలర్స్ డైరెక్షన్ ఒక మనం ఒరిజినల్ కలర్ అంటే ప్రైమరీ కలర్కి ఆపోజిట్గా ఉండాలి 2 కలర్స్. దాన్ని మనం స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్కి నేను తీసుకున్న కలర్స్ వచ్చేసి రెడ్, ఎల్లో గ్రీన్, బ్లూ గ్రీన్ అనేది తీసుకున్నాను. రెడ్ వచ్చేసి మనకి ప్రైమరీ కలర్, బ్లూ గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన కలర్స్. స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ కూడా మనకి ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది. స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అక్రోమేటిక్ కలర్ స్కీమ్. దీన్ని ఎలా డ్రా చేసుకోవాలంటే ఓన్లీ 1 కలర్ అనేది తీసుకోవాలి. ఈ అక్రోమేటిక్ కలర్ స్కీమ్కి ఏదైనా ఒక కలర్ రెడ్, ఎల్లో ఆర్ గ్రీన్, బ్లూ ఏదైనా మనకి ఇష్టమైన కలర్ అనేది ఒకటి తీసుకోండి. దాంట్లో మనం వైట్ అనేది మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తే వచ్చిన షేడ్స్ని మనం అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ముందుగా అయితే ఒరిజినల్ రెడ్ కలర్ అయితే ఒక దాంట్లో వేసుకోండి. తరువాత ఆ రెడ్లో లైట్గా వైట్ అనేది యాడ్ చేయండి. అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక షేడ్లో వేసుకోండి, మళ్ళీ ఇంకొంచెం వైట్ యాడ్ చేయండి. అలానే మనం ఆ రెడ్లో వైట్ అనేది యాడ్ చేస్తూ ఉండగా మనకి డార్క్ షేడ్ నుండి లైట్ షేడ్ అయితే వస్తుంది. లాస్ట్కి మనకి వైట్ కలర్ అనేది అయితే వస్తుంది. సో రెడ్లో ఇలా కలుపుతూ ఉండగా మనం అంటే మిక్స్ చేస్తూ ఉండగా మనకి డిఫరెంట్ షేడ్స్ అనేవి వస్తాయి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా వైట్ అనేది లైట్గా రెడ్లో తీసుకుంటూ మిక్స్ చేసుకోండి. అప్పుడు మనకి ఇలా రెడ్ అనేది మనకి లైట్ పింక్ లాగా అనేది వస్తుంది కలర్. దీన్ని మనం అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ఏదైనా ఒక కలర్ని తీసుకొని దాంట్లో వైట్ని మిక్స్ చేయాలి. దాన్ని వైట్ని మిక్స్ చేసినప్పుడు డార్క్ షేడ్ నుండి లైట్ షేడ్ దాకా వచ్చేదాన్ని మనం అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ఈ అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టోటల్ అన్ని సర్కిల్స్కి మనం ఇలా అవుట్లైన్ అయితే డ్రా చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా అవుట్లైన్స్ డ్రా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ సర్కిల్స్ అనేవి నీట్గా అండ్ మనకు అర్థమయ్యేలాగా అనేది కనిపిస్తాయి. అన్ని సర్కిల్స్కి అయితే అవుట్లైన్ అయితే ఇచ్చేయండి. అవుట్లైన్స్ ఇచ్చిన తరువాత మనం ఏ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ ఏ షేప్లో ఉంటుంది అనేది అయితే ఇప్పుడు డ్రా చేసుకుందాం. ఫస్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. ఇది మనకి
ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది చూడండి, ఈ షేప్లో ఉంటుంది. దాన్ని మనం స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చేసి కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. ఇది ఇంకో కలర్కి ఇంకో కలర్ అంటే అపోజిట్ డైరెక్షన్లో ఉన్న కలర్ స్కీమ్, దాన్ని మనం కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ కలర్ స్కీమ్ డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఆర్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఇందులో 4 కలర్స్ తీసుకోవాలి. 2 కలర్స్ ప్రైమరీ కలర్స్, 2 కలర్స్ క్రియేట్ చేసిన కలర్స్, దాన్ని మనం డబుల్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ అనలాగస్ కలర్ స్కీమ్. ఇది వచ్చేసి 3 పక్క పక్కన ఉన్న కలర్లు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు దాన్ని మనం అనలాగస్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ కలర్ స్కీమ్ ఏంటంటే ట్రయాడిక్ కలర్ స్కీమ్. ఈ ట్రయాడిక్ కలర్ స్కీమ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. 3 కలర్స్ అనేవి ఈక్వల్గా అంటే ఈక్వల్ స్పేస్లో అంటే వాటికి సమాన దూరంలో ఉన్న కలర్ స్కీమ్ని మనం ట్రయాడిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ కలర్ స్కీమ్ టెట్రాడిక్. ఈ టెట్రాడిక్ కలర్ స్కీమ్ అనేది స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. దాన్ని మనం టెట్రాడిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. వామ్ కలర్స్ వచ్చేసి మనకి కలర్ విల్లో ఒక సైడ్ అంటే రెడ్ వైలెట్ నుండి ఎల్లో దాకా ఉండే కలర్ స్కీమ్, దాన్ని మనం వామ్ కలర్ అంటాము. అండ్ వైలెట్ నుండి మనకి ఎల్లో గ్రీన్ సైడ్ ఉండేదాన్ని మనం కూల్ కలర్స్ అని పిలుస్తాము. లాస్ట్ కలర్ స్కీమ్ ఏంటంటే మోనోక్రోమేటిక్. దానికి మనం కలర్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అది గ్రే స్కేల్ అండి. మీకు గ్రే స్కేల్ గురించి నేను చెప్పాను కదా ముందుగా చేసిన ఒక వీడియోలో. ఆ గ్రే స్కేల్ని మనం మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. దాన్నంటే నేను వేయలేదు ఇందులో. సో మీరైతే కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గ్రే స్కేల్ అనేది వేశాను కాబట్టి నేను ఇందులో మీకు చూపించలేదు. సో ఇవ్వండి కలర్ స్కీమ్స్ వచ్చేసి. ఈ వీడియోలో కలర్ స్కీమ్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.